తిరుపతి పవిత్రతను కాపాడాలంటూ హిందూ సంఘాలు అలిపిరి వద్ద నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా గరుడ విగ్రహం వద్ద గంజాయి స్మగ్లింగ్ లో అసలు సూత్రధారి భూమన కుటుంబం అంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు. తిరుపతి పవిత్రతను దెబ్బతినకుండా పూజలు చేసి 1001 కొబ్బరికాయలు కొట్టారు. భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ మాజీ చైర్మన్ అనే పదం ఉపయోగించకూడదని డిమాండ్ చేస్తున్న సాధువు సంఘం నేతలతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. అలిపిరి శ్రీవారి వద్ద 1001 కొబ్బరికాయలు హిందూ సాధువుల సంఘం అయితే కొబ్బరికాయలు కొట్టి మొక్కులైతే చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. తిరుపతిని కాపాడాలి గోవిందా అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొట్టిన అనంతరం కూడా సరే గరుడవాది విగ్రహం వద్ద వచ్చి నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అయితే తిరుపతి అభినయ్ రెడ్డికి సంబంధించి అంటే డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డి, అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ప్రకార్డులు చేతబట్టి ఒక నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి. తిరుపతి ప్రజలారా పారాహుషా జాగ్రత్తగా ఉండండి అంటూ పెద్ద ఎత్తున అలిపిరి వద్ద ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎందుకు ఆందోళన చేస్తున్నారు అనే దాన్ని కూడా ఈ యొక్క పూజారులు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుని, స్వామి చెప్పండి, ఎందుకు మీరు ఇవాళ ఈ యొక్క తిరుపతి ప్రజలు పారాహుషా జాగ్రత్త అంటూ మీరు ఎందుకు అసలు ప్రకార్డులు పెట్టి నినాదాలు ఎందుకు చేస్తున్నారు? నమో వెంకటేశాయ. గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి యువతను నిర్వీర్యం చేయడం జరిగింది. ఇది సమాజానికి అందరికీ తెలిసిందే. ఈరోజు అదే గంజాయి వ్యాపారాన్ని తిరుపతిలో కూడా ఈ అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తిగా కాలేజీ ప్రాంతాలు అనేక కూడల్లో ఈ గంజాయి మత్తు మాదక ద్రవ్యాలను వ్యాపారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే తిరుపతిలో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఎవరైనా భక్తుల మీద ఈ మత్తులో వీరు ఏవైనా దాడులు చేస్తే పూర్తిగా వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ అవుతుంది. ఇది వీరి కోరిక. క్షేత్రం పాడైపోవాలి, తిరుపతి క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా మసకబారిపోవాలి, మాయన మచ్చలా తయారవ్వాలి. అలాగా భక్తుల మీద దాడులు జరిగితే వీళ్ళకి ఆనందం, ఒక పైశాచిక ఆనందం. కాబట్టి ఇక్కడ గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపైన జోక్యం చేసుకొని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉండాలి తప్ప మాదక ద్రవ్యాల కేంద్రంగా మారుస్తున్న ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు చేపట్టాలి. మీరు చెప్పండి, అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? భూమన కరుణాకర్ రెడ్డి మీద అదేవిధంగా అభినయ్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయండి మీ దగ్గర? ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ప్రెస్ వారికి విన్నపం, మీరు కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పేటప్పుడు మీరు కూడా మాజీ టీటీడీ చైర్మన్ అని చెప్పొద్దండి. ఫస్ట్ దయచేసి మీరు అది పాటిస్తారని నమ్ముతున్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్, మీరు అడిగారు అయ్యా ఏం ఆధారం ఉందని నమ్ముతున్నామని. ఆల్రెడీ పోలీసు వారు భాను అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఈ భాను అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో మనిషి, కరుణాకర్ రెడ్డి గారికి అభినయ్ రెడ్డి గారికి ఇంట్లో మనిషి. ఇంకంతకంటే ఇంకేం కావాలి ఆధారం? ఇంకేమన్నా కరుణాకర్ రెడ్డి గారు జేబులో పెట్టుకొని కనపడాలా గంజాయి మీకు? అభినయ్ రెడ్డి గారు వాళ్ళ బ్యాక్ పాకెట్లో పెట్టుకొని కనపడాలా? ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పోలీసులు ఎందుకు మీరమేషాలు లెక్కేస్తున్నారో మాకు తెలియదు. ఇలాంటి యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్ కానీ గంజాయి కానీ పట్టుబడినటువంటి వాళ్ళని, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలి. దేశద్రోహ నేరం కింద వాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము సాధు పరిషత్ తరపున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఒక మాజీ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వ్యవహరించారు, బోర్డు మెంబర్గా వ్యవహరించారు, అదేవిధంగా తిరుపతికి ఒక శాసనసభ్యులుగా వ్యవహరించారు. అలాంటప్పుడు మాజీ అని చెప్పుకుంటే పొరపాటు ఏంటి సార్ ప్రాబ్లమ్స్? అయితే నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆర్ బోర్డు మెంబర్ అనేది అది ఒక సామాజిక బాధ్యత, అది ఒక సనాతన ధర్మానికి ప్రతీక. దాన్ని మీరు మామూలుగా కౌన్సిలర్ అని చెప్పి వార్డు మెంబర్ అని సీఎం అని అనేదానికి కాదు. ఇది అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. ఇలాంటి ధర్మానికి, దేశానికి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను మీరు మాజీ అని అవసరం లేదు. దాన్ని ఉపయోగించి మీరు పొలిటికల్ కార్యక్రమాలు చేయకూడదని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం మేము. సార్ మీరు చెప్పండి, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మీరైతే రేపు ఉదయం వరకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాం. ఒకవేళ ఉదయం లోపల క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? మేము ఒకటే గుర్తు చేస్తున్నాము, ఈ గంజాయి అనేది సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ వైసీపీ అనేది కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి అంతే ప్రమాదకరం. ఈ గంజాయి బ్యాచ్ ఒకటే కాదు, ఈ వైసీపీ బ్యాచ్ని దేశం నుంచి తరిమి కొడితే కానీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లోపల సుఖ సంతోషాలు అనేటివి
ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు తిరుపతి అనేది ఆధ్యాత్మిక క్షేత్రానికి నిదర్శనము. ఇక్కడ పెంచాల్సింది పెరగాల్సింది గంధపు చెక్కలు, గంధపు వృక్షాలు. ఆ యొక్క గంధపు వృక్షాలకు బదులుగా గంజాయిని పెంచి పోషిస్తున్నారంటే దీనికి కారణం ఏమిటంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరిని కూడా మత్తులో దించాలా, మరోసారి తిరుమలకు రాకుండా చేయాలా. వీరి ఉద్దేశం ఒకటే. ఒకనాడు అన్నారు నందమూరి తారక రామారావు తిరుమలని టెంపుల్ సిటీగా మారుస్తానని చెప్పేసి వారంటే ఈ యొక్క గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఇదంటుంది దీన్ని టెంపుల్ సిటీ కాదు క్రిస్టియన్ సిటీగా మార్చాలని చెప్పేసి ఆనాడే కంకణం కట్టుకుంది. ఆ కంకణానికి తగ్గట్టుగానే ఈరోజు గంజాయిని పెంచి పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి బ్యాచ్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క తిరుపతి నగరం నుంచి తరిమి కొట్టాలి. తరిమి కొట్టేంత వరకు కూడా ఈ యొక్క యావత్ హిందూ సమాజం స్వామీజీల అందరూ కూడా అడుగులు వేస్తూనే ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో కూడా సరే భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ కూడా సరే తనకి ఇట్లాంటి దానికి ఎటువంటి సంబంధం లేవు, నిరూపించుకుంటే గొంతు కోసుకుంటానంటూ కూడా సరే కామెంట్ చేసిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు దొంగ ఎప్పుడు దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మరి వాళ్ళు దొంగ గజ దొంగ అనే విషయం పరకామణి కేసులో మీకు అందరికీ స్థానికులందరికీ తెలుసు ఏం జరిగిందనేది. ఎవరైతే రవి ఉన్నాడో రవి దగ్గరే దొంగతనం చేసిన గజ దొంగ వాళ్ళ కుటుంబం. మరి ఈరోజు గంజాయి వాళ్ళు విక్రయించారా లేదా అనేది తిరుపతి ప్రజలు మొత్తానికి తెలుసు, మహిళా సంఘాలకు తెలుసు, స్వచ్ఛంద సంస్థలకు తెలుసు. ఎంతమంది డ్రగ్ అడిక్షన్ సెంటర్లో గత 5 సంవత్సరాలు చేరినారు, ఎవరి వల్ల చేరినారు, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా తెలుసు. ఈరోజు ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి కానీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏమేం జరిగినాయి అనేది. ఇందాక మీరు ఒక మాట కూడా అన్నారు, దానికి ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. టీటీడీ హోదా అనే దాని గురించి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ. ఆ ధార్మిక సంస్థకు ఆయన గతంలో 2 సార్లు చైర్మన్గా ఉన్నాడు. అక్కడితో అయిపోయింది. అది అయిపోయినా కూడా ఈరోజు ఏం చేస్తున్నాడంటే మాజీ చైర్మన్ అని పెడతాడు. ఎందుకు పెడతాడు? దాని చిన్న ఉదాహరణ, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము ఎవరన్నా గుద్దుతారండి? అతను చైర్మన్గా ఉండి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ టీటీడీ మీద విమర్శలు చేస్తాడా? నిత్యం టీటీడీ మీద విమర్శలు చేస్తున్నాడు. అందుకే మేము ఒకటే అడుగుతాను, తల్లి పాలు దాగి ఎవరన్నా తల్లి రొమ్ము గుద్దుతారా? ఈరోజు మేము ఒకటే అడుగుతాను, భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి గెంటేయాలి, బహిష్కరించాలి. ఈరోజు తిరుపతి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు కూడా మహిళలు కూడా భూమన మీద వారు చేసినటువంటి అరాచకాల మీద గంజాయిని ఏ విధంగా పెంచి పోషించినారు, ఈ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకెళ్లి పోలీస్ శాఖకి చేయొచ్చు కదా, పోలీస్ శాఖకి ఇచ్చి కంప్లైంట్ చేసి చేయొచ్చు కదా. ఇప్పుడు భాను అనే వ్యక్తి మొన్నే అరెస్ట్ అయినాడు. అతని దగ్గర నుంచి మొత్తం డేటా లాగుతున్నారు. మేము పోలీసు వారిని కూడా మేము ఒకటే కోరుతాను, వేగంగా విచారణ జరిపించండి. భాను ఒక ఫోన్ కాల్ లిస్టు కానీ వాట్సాప్ చాటింగ్స్ కానీ మొత్తం కూడా బయటకు తీయండి. గత 5 సంవత్సరాల నుంచి తీస్తే ఈరోజు అభినయ్ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారు. మహిళా సంఘంలో కూడా ఒక ఆమె ఉంది, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. గంజాయి విచ్చలవిడిగా అమ్మింది ఎవరనేది తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న ఎవరైతే పట్టుబడినాడు భానుకి వాళ్ళకి ఉన్న సంబంధాలన్నీ కూడా వాట్సాప్ డేటా నుంచి బయటకు వస్తాయి. అది పోలీస్ వారు చేయాలి. మా చేతిలో ఉండింటే ఖచ్చితంగా మేము చేసి ఉంటాం. మా దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా మేము పోలీసు వారికి అందించడం జరిగింది ఆల్రెడీ. మరి పోలీసు వారు వేగమైనటువంటి విచారణ జరిపిస్తే దోషులందరూ బయటకు వస్తారు. ప్రధాన దోషులు భూమన కుటుంబమే. మనం చూసినట్టయితే గడిచిన వారం రోజులుగా కూడా తిరుపతి నగరంలో ఈ యొక్క గంజాయి మీద విపరీతంగా అయితే ట్రోల్స్ మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అట భూమన కుటుంబానికి గంజాయికి సంబంధం ఉండదంటూ అట కూటమి ప్రభుత్వంతో పాటు హిందూ సాధు సమితి కూడా అయితే స్వామీజీలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి అనేక సార్లు కూడా మీడియాతో వివరణ ఇస్తున్న నేపథ్యంలో తనకి గంజాయితో ఎటువంటి సంబంధంగా ఉన్నాయని నిరూపిస్తే గొంతు కోసుకుంటాయని కూడా ఆయన హార్డ్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే మొత్తం మీద గడిచిన వారం రోజులుగా అట పొలిటికల్ అయితే హీటెక్కుతున్న పరిస్థితి. తిరుపతి నగరంలో యొక్క గంజాయి అక్రమాలకి అట భూమన కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా సరే అట ఆరోపణల నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున స్వామీజీలు ఆ యొక్క సాధు సంఘానికి సంబంధించిన నేతలంతా కూడా వచ్చి అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టిన అనంతరం కూడా గరుడ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో చైర్మన్ అయితే ఇలాంటి సమయంలో ప్రెస్ మీట్లకి టీటీడీ చైర్మన్ మాజీ చైర్మన్ చెప్పుకోవడానికి వీలు లేదు అంటూ కూడా సరే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి, అంతేగాని మాజీ టీటీడీ చైర్మన్ ఏ విధంగా చెప్పుకుంటారు అంటూ కూడా సరే హిందూ సాధు సమితి అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేశ్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.